దేశ ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మన నాయకులను మనం ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది అని వైఎస్ షర్మిల అన్నారు. అందరికీ నమస్కారం. ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు, కర్ణాటకలోని మహదేవ్పూర్లో. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం. దీనికి మీ మద్దతు కూడా కావాలి, మీ సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.